హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఎండు రొయ్యలండి. సో అయితే టైగర్ ప్రాన్స్. సో ఇది ఎండుది టైగర్ ప్రాన్స్ ఇది. సో ఇదైతే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కొత్తిమీర, హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాం పొయ్యి మీద. ఇప్పుడు ఇది వాష్ చేసుకున్నాం. చాలా కడగాలండి, ఎందుకంటే ఉప్పులో నానబెట్టినాయి కదా, ఉప్పు ఎక్కువ ఉంటాయి. టైగర్ ప్రాన్స్. సో ఇదిగోండి, ఇదైతే బాగా వాష్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ప్రాన్స్ ఇలా వేడిగా మసలే వాటర్లో అయితే వేసుకోవాలి, కొంచెం బాయిల్ అవ్వాలి. అవునమ్మా, బాయిలింగ్ అయితే వేసేసుకున్నాం. ఇదండి ఇలా వేడి నీళ్ళలో వేసాం కదా, దీనికి ఎక్స్ట్రా ఉప్పు ఉన్నా ఏమన్నా ఇసుక ఉన్నా వేడి నీళ్ళకి వచ్చేసిద్ది అనమాట. అందుకనే వేడి నీళ్ళలో వేయడం, కొంచెం మెత్తపడతాయి కూడా. సో ఇదిగోండి ఇలా పొంగి వస్తుంది కదా, ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. సో ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము. సో ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం కొంచెము. అండ్ దీనికి కాంబినేషన్గా ఇటు సైడ్ పప్పుచారు అవుతుందండి. సో మా మెనూ అయితే ఈరోజు రొయ్యల ఫ్రై, పప్పుచారు, ఎండు రొయ్యల ఫ్రై. సో ఇదండి రొయ్యలు అయితే వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకోవద్దండి, ఎందుకంటే ఈ సాల్ట్ నానబెట్టినాయి కదా, కర్రీ మొత్తం అయిపోయినాక టేస్ట్ చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు మామూలుగా కర్రీలో వేసుకున్నట్టు వేసుకుంటే ఉప్పు ఎక్కువ వద్దు. ఇవేంటంటే ఉప్పులో నానబెట్టినాయి కదా, ఉప్పు చాలా ఉంటుంది కర్రీలకు కూడా, చూసి వేసుకోవాలి. ఒక 2 minutes అండి. సో ప్రాన్స్ ఎలా చూద్దామండి. ఇదండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం, ఉప్పు వద్దు, పసుపు కారం వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు చూసేసుకోవాలి, మరీ చెప్తున్నాను, ఉప్పు వేసుకోకూడదు. తర్వాత వేసుకోవాలి. ఇదండి పసుపు, కారం, ధనియాల పొడి, ధనియా పొడి, కొంచెం జీరా పొడి, జీరా పొడి. ఇవైతే కలుపుకుందామండి. జీరా పొడి కూడా వేసుకొని మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టం? ఇదండి ఉప్పు కారం పట్టిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేద్దాం. కాలింది. సో ఇదండి ఎండు రొయ్యలు ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. సో సాల్ట్ అయితే అస్సలు వేయలేదండి ఇందులో. సాల్ట్ అసలు వేయకండి, అంత వేడి నీళ్ళలో వేసి కడిగి మామూలు కడిగితేనే ఇంకా ఉప్పు ఉన్నాయి. అస్సలు వేసుకోకండి సాల్ట్ మాత్రం. సో ఇదిగోండి ఎండు రొయ్యల ఫ్రై అయితే అయిపోయింది. మా సండే స్పెషల్ వచ్చేసి పప్పుచారు, ఎండు రొయ్యల ఫ్రై అండి. థ్యాంక్ యూ. హ్యాపీ సండే అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అవునండి, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగా జరుపుకోండి.